అయితే నేను చేసిన తప్పు వల్ల, నా మొండితనం వల్ల ఈరోజు అంతా అనుభవించాను. అదేంటనేది అయితే చూడండి. ఈ స్టిక్కర్ అండ్ స్టాండ్ వచ్చి అయితే నేను మీషోలో ఆర్డర్ చేశాను. ఇంకా మీషో నుంచి రాగానే మా హస్బెండ్కి ఎర్లీ మార్నింగ్ అయితే లేవగానే ఈ పని అయితే చెప్పాను అనమాట. ఎందుకంటే మనం రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు ప్రతిసారి మేకులు కొడితే ఓనర్స్ అయితే ఒప్పుకోరు కదా. సో అందువల్ల అయితే ఆ మేకులు కొట్టకుండా ఈ సపోర్ట్ జస్ట్ కొంచెం సపోర్ట్ కోసం అయితే స్టిక్కర్స్ అనేది అయితే మనం అంటించుకుంటాం. బట్ ఇక్కడ వచ్చి ఏంటంటే ప్రతి ప్లేస్లో కూడా ఒక్క స్టిక్కర్ అంటుతుంది. ఈ స్టాండ్ నిలబడాలంటే 2 స్టిక్కర్స్ కావాలి కదా, బట్ ఒక్క స్టిక్కర్ అంటుతుంది అనమాట. అదేంటి అర్థం కాలేదు. ఇంకా అక్కడ వద్దని చెప్పి ఇక్కడ వచ్చేదిగితే ఇక్కడ కూడా ఒక స్టిక్కరే అంటుతుంది. ఇంకా మా హస్బెండ్ చిరాకు వచ్చేది వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే అబ్బాయికి పేషెన్స్ అనేది అయితే ఉండదు కదా. సో ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోయిన కానీ నేను 2 అవర్స్ అయితే నా మొండితనంతో అసలు ఎందుకు అతకదు అని చెప్పి అయితే నేను అతికించడానికి అయితే చాలా ట్రై చేశాను. ఇంకా 2 అవర్స్ తర్వాత ఆ గోడకైతే అతికిందనమాట. ఈ స్టిక్ ఎందుకంటే నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. పిల్లలు ఉన్నప్పుడు ఆ గరిట్లు అవన్నీ తీసేసి ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటే చాలా చిరాకు వస్తుంది అనమాట. సో ఆ మొండితనం వల్ల నాకు ఏ పని కూడా ఈరోజు అయితే అవ్వలేదు. నైట్ వరకు చేసుకున్నాను.